उसके पीछे भागना है। परंतु हमारे देश में उत्तर प्रदेश, बिहार, मध्य प्रदेश, उड़ीसा जैसे बड़े बड़े राज्य हैं जहां काम 10 साल के अंदर होने की संभावना कम है। ఇప్పటి వరకు దేశంలో సిక్కిం మాత్రమే సంపూర్ణ బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా నమోదైంది. హిమాచల్ ప్రదేశ్ లో మరో 19 పంచాయతీల్లో ఆ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కేరళ కూడా వాటి బాటలోనే నడుస్తోంది. మరోవైపు డిఆర్డీఓ సాయంతో బయో టాయిలెట్లు రూపొందిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ వాటిని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే కసరత్తులు ముమ్మరం చేస్తోంది. పనిలో పనిగా రైల్వే టాయిలెట్ల విధానాన్ని సంస్కరించే ప్రయత్నాలు ప్రారంభించారు. దానికోసం వచ్చే 5 ఏళ్లలోనే మొత్తం రైళ్లలో బయో విధానాన్ని ప్రవేశపెట్టి పర్యావరణ పరిరక్షణతో పాటు ట్రాకులను కాపాడుకోవాలన్నది లక్ష్యం. ప్రస్తుతం ట్రాకులు తుప్పు పట్టడం వల్లే రైల్వే శాఖకు ఏటా 350 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దీని గురించి మాట్లాడుకోవడమే వింత అనుకుంటారు. అదేదో నామోషీగా భావిస్తారు. కానీ అది తెచ్చే తిప్పలు తెలుసుకుంటే వారే ముక్కును వేలేసుకోక తప్పదు. ఏది ఏమైనా ప్రస్తుత ప్రపంచాన్ని వణికిస్తున్నది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అపరిశుభ్రత. ఫలితంగా వచ్చే డయేరియా, ముఖ్యంగా చిన్నారులను ఉసిరు తీస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో అతిసార అనేది 2వ స్థానం. కరువు కాటకాలు, ఎయిడ్స్, యుద్ధాల కంటే నీళ్ల విరోచనాల మరణాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. దీనంతటికీ కారణం సరిలేని పారిశుధ్యం, కలుషిత మంచినీరు. కాకపోతే వీటి గురించి పట్టించుకునేదెవరన్నదే ఇక్కడ ప్రశ్న. మంత్రి ప్రకటనలపై అతిశయోక్తులు, ఆశ్చర్యాలు కాక ఏమిటి మన సమాజగతి? ఒక్కసారి ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం తేవడం ఏమంత కష్టం కాదనేది జగమెరగాల్సిన సత్యం.